తెలంగాణలో చలికాలం అసెంబ్లీ మీటింగ్లు ఒడిచినాయి. అటు ఏపీలో రాబోతున్నాయి. అసలే ఈసారి ఎగస్పాటోళ్ళు అసెంబ్లీకి రాకపోతే అసలు ఊరుకునేదే లేదు అంటున్నాడు స్పీకర్ సారు. మరిగా కథ ఏంటిది, ఏపీలో అసెంబ్లీ మీటింగ్లు ఎప్పుడు చాలైతున్నాయి ఏం కదా అనేది ఒక్కసారి అట్లా అరుచుకొని వద్దాం పాండ్రి. అసెంబ్లీ మీటింగులకు సై అంటే సై అన్నట్టే తయారైతాండ్రు ఏపీ లీడర్లు. చూత్త చలికాలం ఒడుస్తాంది. అందుకే ఇక ఫిబ్రవరి 11 నుంచి మీటింగులు నడిపియాలని ముహూర్తం పెట్టుకున్నారట. అందులో ఈసారి బడ్జెట్ కూడా ఉన్నది కాబట్టి లెక్కలు గిట అన్ని పక్కాగా చూసుకొని తయారైతుండ్రట సర్కార్ వాళ్ళు. ఇప్పటికే పైసల మంత్రి పద్దు తయారు చేసే పనులనే ఉన్నాడట. ఫిబ్రవరి 14వ తారీఖు నాడు ఏపీ పద్దు లెక్కలు అసెంబ్లీలో అందరికి వినిపిస్తారట. తొలుత రోజు గవర్నర్ సార్ ముచ్చట అటు వెనక 3 వారాలు మీటింగులు నడిపియాలని ఆలోచనలు చేసిండ్రట. ఇక అది అట్లుంటే అసెంబ్లీ మీటింగులకు డుమ్మా కొడుతుండ్రని ఇప్పటికే స్పీకర్ సారు ప్యాన్ పార్టీల మీద మస్తు నారాజ అవుతుండు. మీదికేంచి అసెంబ్లీకి రాకుండానే జీతాలు తీసుకుంటారు అని కూడా మొన్ననే ఓ మీటింగులకు కోపానికి వచ్చిండు. అందుకే ఈ మల్కగిట ప్యాన్ పార్టీ వాళ్ళు మీటింగులకు రాకపోతే వాళ్ళని గట్టిగానే అరుచుకోవాలన్నట్టు చూస్తుండ్రట. అట్లనే అమరావతి ముచ్చట్లు, పోలవరం ముచ్చట్లు, పెట్టుబడుల ముచ్చట్లు అన్ని తీర్ల పబ్లిక్కి చెప్పాలన్నట్టు చూస్తుండ్రట సర్కార్ వాళ్ళు. మరి ఏమవుతుందో ఎట్ట నడుస్తాయో మీటింగులు చూడాలి.